అంతకు ముందు శ్రీజ కూడా ఎమోషనల్ అయింది. శ్రీజ ఏడుస్తుంటే అసలు నువ్వు ఏడవద్దు, ఏమైంది నాకు అర్థం కావడం లేదు అంటూ ప్రియ అడిగింది. ఇమ్ము అన్న కోసం స్టాండ్ తీసుకున్నారా? తనుజ అక్క కోసం కూడా స్టాండ్ తీసుకున్నాను. నిన్న సుమన్ అన్న కోసం కూడా స్టాండ్ తీసుకున్నాను. రీతు తప్పుగా అంటుంది, అమ్మాయిలే కదా అని స్టాండ్ తీసుకున్నా, అది తప్పెట్లయితదిరా అంటూ శ్రీజ క్వశ్చన్ చేసింది. అదే చెప్తున్నా, వాళ్ళకి తెలీదా? వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం జెన్యున్ గా ఉంటున్నాం అంటూ ప్రియ మాట్లాడింది. ఇంతలో శ్రీజతో మాట్లాడటానికి తనుజ వెళ్ళింది. భరణి అన్న అన్నాడు, ఇక్కడ ప్రతి ఒక్కరికి నువ్వు నెగిటివే, నీతో ఎవరు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు ఎవరు కూడా అన్నారు. మాట్లాడాలని లేదక్క, నీతో నిజంగానే వెళ్ళిపో అంటూ తనుజ ముఖం మీద చెప్పింది శ్రీజ. ఇక ఇదైన తర్వాత తనుజ వెళ్ళి భరణితో డిస్కషన్ చేసింది. కంప్లీట్ క్లారిటీ ఉంటే నిల్చొని మాట్లాడే దాంట్లో అర్థం ఉంది. మీ పాయింట్ ని మాట్లాడేసి ఇంకొకరు మాట్లాడతారంటే అది కంప్లీట్ గా రాంగ్ అంటూ తనుజ అంది. దీనికి ఉండమ్మా నువ్వు వాయిస్ రైజ్ చేయకు అంటూ భరణి కూడా కాస్త సీరియస్ అయ్యాడు. ఇక అంతకు ముందు ప్రోమోలో హౌస్ మేట్స్ కి ఇంటి నుంచి వచ్చిన లెటర్లు మెసేజ్ల గురించి చెప్పి బిగ్ బాస్ ఎమోషనల్ చేశాడు.